కర్నూలు జిల్లా డోన్ పట్టణం పాత బస్టాండ్లో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో హైకోర్టు నీళ్లు నిధులు పరిశ్రమలు సమగ్ర అభివృద్ధికై విద్యార్థులతో పెద్ద ఎత్తున మానవహారం కార్యక్రమం జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివన్న మాట్లాడుతూ ప్రధానంగా డోన్లో జాతీయ మైనింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల సిద్ధేశ్వరం ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, రాయలసీమ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా యూనివర్సిటీకి అనుబంధంగా లా కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 80% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నూతన పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఈ జిల్లాకు సమగ్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందితో విద్యార్థులతో యువకులతో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ అభివృద్ధి చెందడం లేదు. ప్రతి సంవత్సరం కూడా కరువుతో అల్లాడుతూ ఉన్నారు. కరువు నుండి జనాన్ని కాపాడాలని చెప్పేసి, మా తల్లిదండ్రులు కాపాడాలని చెప్పేసి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అందుకోసమే ఆలోచించి రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమ నిర్మించడానికి కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నవంబర్ 6వ తారీఖున ఈ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతవరకు కూడా ఈ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో డిగ్రీ కళాశాలలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే ఆదోని, మంత్రాలయం, కోడుమూరులో కూడా ఇంతవరకు కూడా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డోన్ ప్రాంతం తీసుకుంటే డోన్ ప్రాంతానికి 5 కిలోమీటర్లు జూనియర్ కాలేజ్, డిగ్రీ కళాశాల ఉంది. ఈరోజు అఖిల భారత విద్యార్థి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మరి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలా, త్రాగునీరు, సాగునీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే